ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కులాహంకారంతో అధికార మదంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మహిళల మీద ఆడపడుచుల మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణం ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆ రోజున 2 సంవత్సరాల కరోనా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు భవిష్యత్తు ఆలోచించి ఒక మాట చెప్పారు. కరోనాకు మందు లేదు, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఒకటే పరిష్కారం అని చెప్పారు. ఈరోజు ముందు చూపు సరిగా మరి అమరావతిని మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కలుపుకొని మావి కానీ పేరు పెట్టమని చెప్పారంటే అది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పెట్టినటువంటి పేరు. మీరు ఎట్లా దీన్ని ఎగతాళి చేస్తారు రాధాకృష్ణ అని నేను అడుగుతున్నా. మరి మీకు భార్యలు లేరా, మీకు చెల్లెలు లేరా, మీకు అక్కలు లేరా? మరి జగన్మోహన్ గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైనా చేస్తారని చెప్పారంటే సిగ్గుచేటు. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆడపడుచులు కూడా మిమ్మల్ని తలకి నీళ్ళు పోసి తలంటే చిగ్గుపడే విధంగా చేస్తారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఖబర్దార్, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మాట్లాడే ముందు పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీకి మేము తలకమని చెప్తారు. కానీ వన్ సైడ్గా మీ తొత్తుగా చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి మీ రాజకీయ భోగోతం ప్రజలందరికీ తెలుసు. ఖబర్దార్ రాధాకృష్ణ, మీకు గట్టి గుణపాఠం చెప్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి అందరూ తెలియపరుస్తున్నాం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కులాహంకారంతో అధికార మదంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మహిళల మీద ఆడపడుచుల మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణం ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆ రోజున 2 సంవత్సరాల కరోనా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు భవిష్యత్తు ఆలోచించి ఒక మాట చెప్పారు. కరోనాకు మందు లేదు, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఒకటే పరిష్కారం అని చెప్పారు. ఈరోజు ముందు చూపు సరిగా మరి అమరావతిని మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కలుపుకొని మావి కానీ పేరు పెట్టమని చెప్పారంటే అది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పెట్టినటువంటి పేరు. మీరు ఎట్లా దీన్ని ఎగతాళి చేస్తారు రాధాకృష్ణ అని నేను అడుగుతున్నా. మరి మీకు భార్యలు లేరా, మీకు చెల్లెలు లేరా, మీకు అక్కలు లేరా? మరి జగన్మోహన్ గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైనా చేస్తారని చెప్పారంటే సిగ్గుచేటు. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆడపడుచులు కూడా మిమ్మల్ని తలకి నీళ్ళు పోసి తలంటే చిగ్గుపడే విధంగా చేస్తారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఖబర్దార్, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మాట్లాడే ముందు పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీకి మేము తలకమని చెప్తారు. కానీ వన్ సైడ్గా మీ తొత్తుగా చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి మీ రాజకీయ భోగోతం ప్రజలందరికీ తెలుసు. ఖబర్దార్ రాధాకృష్ణ, మీకు గట్టి గుణపాఠం చెప్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి అందరూ తెలియపరుస్తున్నాం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కులాహంకారంతో అధికార మదంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మహిళల మీద ఆడపడుచుల మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణం ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆ రోజున 2 సంవత్సరాల కరోనా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు భవిష్యత్తు ఆలోచించి ఒక మాట చెప్పారు. కరోనాకు మందు లేదు, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఒకటే పరిష్కారం అని చెప్పారు. ఈరోజు ముందు చూపు సరిగా మరి అమరావతిని మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కలుపుకొని మావి కానీ పేరు పెట్టమని చెప్పారంటే అది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పెట్టినటువంటి పేరు. మీరు ఎట్లా దీన్ని ఎగతాళి చేస్తారు రాధాకృష్ణ అని నేను అడుగుతున్నా. మరి మీకు భార్యలు లేరా, మీకు చెల్లెలు లేరా, మీకు అక్కలు లేరా? మరి జగన్మోహన్ గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైనా చేస్తారని చెప్పారంటే సిగ్గుచేటు. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆడపడుచులు కూడా మిమ్మల్ని తలకి నీళ్ళు పోసి తలంటే చిగ్గుపడే విధంగా చేస్తారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఖబర్దార్, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మాట్లాడే ముందు పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీకి మేము తలకమని చెప్తారు. కానీ వన్ సైడ్గా మీ తొత్తుగా చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి మీ రాజకీయ భోగోతం
ప్రజలందరికీ తెలుసు. ఖబర్దార్ రాధాకృష్ణ, మీకు గట్టి గుణపాఠం చెప్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి అందరూ తెలియపరుస్తున్నాం.